ఒక ట్రైనింగ్ సెషన్ నేను మాట్లాడుతుంటే ఒక ఎంప్లాయీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు కదా, ప్లీజ్ డెవలప్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటుంటారు కదా. ఈ కమ్యూనికేషన్ మనం చేసేటప్పుడు అప్పుడప్పుడు అబద్ధాలు ఆడవలసి వస్తుంది, పర్వాలేదా అని చెప్పేసి ఆ ఎంప్లాయీ నాకు అడిగాడు అనమాట. ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కేవలం ఒక ప్రొఫెషన్లోనే కాదు, ఇవి మనకి మన నిత్య జీవితంలో, మీరు ఒక స్టూడెంట్ అయినా సరే, ఒక ఎంప్లాయీ అయినా సరే, ఒక ప్రొఫెషన్ మీరు ఎంచుకున్న ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే, ఒక బిజినెస్ మ్యాన్ అయినా సరే, చివరికి మీరు నార్మల్ ఫ్యామిలీ లైఫ్, మీ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలన్నా కూడాను ఒక మంచి కమ్యూనికేషన్ మీ జీవితంలో ఉండి తీరాలి. ఇవన్నీ కూడా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పై ఆధారపడి ఉంటాయి మిత్రమా. సో అందుకే ఈ విషయాల్లో ఇంకా చక్కగా క్షుణ్ణంగా మాట్లాడుకోవాలనిపించింది. సో లెట్ us స్టార్ట్ ద వీడియో. కమ్యూనికేషన్ విషయంలో జేమ్స్ అనే వ్యక్తి చాలా చక్కటి విషయం చెప్పారు. ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ లాంగ్వేజ్ ఆఫ్ లీడర్షిప్ అన్నమాట. ఒక నాయకుడి యొక్క లక్షణాలు దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటాయి. జీవితంలో మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి అంటే, మన జీవితంలో ఒక మెట్టు ఎదుగుతున్నామంటే మన కమ్యూనికేషన్ దానికి చాలా దోహదపడుతుంది అనమాట. అంటే మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కమ్యూనికేషన్ లో మనం అబద్ధం ఆడొచ్చా, మనం అవతల వారితో కమ్యూనికేట్ చేసేటప్పుడు అబద్ధాలు చెప్పొచ్చా, అవతల వారిని మెప్పించడానికి మనం ఏదైనా మాట్లాడొచ్చా, దీనికోసం చిన్న క్లారిఫికేషన్ కావాలని ఒక చిన్న కథ చెప్పి మీకు ముందుకు తీసుకువెళ్తాను మిత్రమా. ఒక రాజుగారు ఒకసారి అడవికి వెళ్ళారనమాట వేటాడడానికి. రాజుగారు అలా వెళ్తూ ఆయనకు ఒక పులి కనిపించింది అనమాట. ఆ పులిని ఎలా అయినా సరే ఈరోజు వేటాడి తీసుకువెళ్తానని చెప్పేసి ఆ రాజుగారేమో ఆ పులిని వెంబడిస్తూ వెళ్ళారనమాట. ఆ పులి కొంత దూరం వెళ్ళాక కనిపించకపోతే ఎటువైపు అయితే ఆ పులి వెళ్ళిందో అటువైపు ఆ రాజుగారు దాన్ని వెంబడిస్తూ వెళ్ళారనమాట. అక్కడ ఒక కుర్రవాడు కనిపించాడు. ఆ కుర్రవాడిని రాజుగారు అడిగారు, ఏమయ్యా ఇటువైపు పులి వచ్చింది చూసావా అని. అప్పుడు ఆ పిల్లవాడు రెండు చేతులు జోడించి ఒక చిన్న మాట అన్నాడు అనమాట. ఏంటి ఆ మాట అంటే, చెప్పేవి చూడలేదు, చూసేవి చెప్పలేవు అని అన్నాడు. ఈ రాజుగారికి ఏమనిపింది, ఏదో పిచ్చి మాట్లాడుతుండని చెప్పేసి అక్కడి నుంచి వెనుదిరిగి రాజుగారు వెళ్ళిపోయారు. రాజుగారు తన రాజ్యానికి వచ్చేసారు. సభలో కూర్చున్నారు. మరలా రాజుగారికి ఆ వేటలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చింది అనమాట. ఇంతకీ ఆ పిల్లవాడు ఏమన్నాడు, ఒక్కసారి ఆ పిల్లవాడిని తీసుకురండి అని చెప్పేసి రాజభటులు అందరూ వచ్చి ఆ పిల్లవాడిని, నీకు రాజుగారు పిలుస్తున్నారని చెప్పేసి తీసుకువెళ్తారనమాట. తీసుకువెళ్ళాక రాజుగారు అడుగుతారు, ఇంతకీ నువ్వు చెప్పిన మాట నాకు అర్థం కాలేదు, ఇంతకీ నువ్వేం చెప్పావు అని చెప్పేసి ఆ రాజుగారు ఆ పిల్లాడిని అడుగుతారు అనమాట. ఆ పిల్లవాడు ఏం చెప్తాడని అంటే, చెప్పేవి చూడలేదు, చూసేవి చెప్పలేవు. అయితే రాజుగారు అంటారు, దీంట్లో అంతరార్థం ఏంటి అని. ఆ కుర్రవాడు చెప్తాడనమాట, కళ్ళు చూసాయి, పులి ఎటు వెళ్ళిందో చూసాయి, కానీ చెప్పలేవు. అలాగే నా పెదాలు చెప్పగలవు, కానీ ఈ పెదాలు చూడలేదన్నమాట. అయితే నేను ఎందుకు ఇలా మీకు చెప్పాను అంటే, ఒకటి నా ధర్మం అక్కడ ఏంటంటే, నేను ఉంటుంది అడవిలో, ఆ అడవికి రాజు పులి. ఆ పులి నాకేనాడు కూడా కీడు సమకూర్చలేదు నన్ను. ఇంకొక విషయం ఏంటంటే, తన ఉన్న స్థానంలో నేను ఉంటున్నందుకు ఆ చుట్టుప్రక్కల ఏ వన్యప్రాణి కూడాను నన్ను ఇబ్బంది పెట్టడం లేదు. నేను పుట్టినప్పటి నుంచి అక్కడ సురక్షితంగా పెరిగాను. ఆ రాజు, అడవికి రాజు పులి కనుక ఆ రాజును సంరక్షించుకోవాల్సిన బాధ్యత నా పైన ఉండాలి కనుక నేను అలా మాట్లాడవలసి వచ్చింది. పులి నా అడవికి రాజు, నా దేశానికి మహారాజు మీరు. మీ మాటకి నేను అధిగమించి వెళ్ళకూడదు, అలాగని నా రాజు నేను సంరక్షించుకోవాలి, అందుకని చెప్పేసి మీకు అలా చెప్పాను అని చెప్పేసి ఆ పిల్లవాడు చెప్పేసరికి రాజుగారు ఎంతో ఆనందపడి, ఇంత చక్కటి వ్యక్తిత్వం అని చెప్పేసి ఆ పిల్లవాడికి ఏవేవో గిఫ్ట్లు ఇచ్చారు, ఏవేవో ఆభరణాలు ఇచ్చారు, ఏవేవో చేశారు. మరి సన్మాన సత్కారాలు చేసి మళ్ళా నువ్వు ఉంటున్న ఏరియా మొత్తం ఏదైతే వన్య ప్రాణులకు సంబంధించి ఎంతైతే మొత్తం నా రాజ్యంలో ఉందో ఆ రాజ్యం యొక్క మొత్తం బాగోగులు చూసుకునే బాధ్యత నీకు అప్పగిస్తున్నానని చెప్పేసి రాజుగారు తనకు ఒక పోస్ట్ ఇచ్చి పంపిస్తారు. అయితే ఈ కథలో మన సారాంశం ఏంటి అంటే,
కమ్యూనికేషన్ లో ఎప్పుడైనా సరే మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. నువ్వు కాన్ఫిడెంట్ గా ఎప్పుడు మాట్లాడగలవు అంటే నీ మాటల్లో నిజాయితీ ఉన్నప్పుడు నువ్వు కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్ మిత్రమా. ఎందుకు అంటే ఆ పిల్లవాడు మాట్లాడుతున్నది నిజం కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తో మాట్లాడగలిగాడు. అలాగే నీ కమ్యూనికేషన్ లో నీ మాటల్లో ఎప్పుడు కూడాను ఇతరుల యొక్క మేలు దాగి ఉండాలి. నీ సొంత మేలు ఎంత ఉందో తెలియదు కానీ ఇతరులకు మాత్రం కీడు అందులో ఉండకూడదు. ఇతరుల యొక్క మేలు మాత్రం తప్పకుండా ఉండాలి నీ కమ్యూనికేషన్ లో. ఆ పిల్లవాడు పులి యొక్క మేలు కోరుకున్నాడు, రాజుగారి యొక్క క్షేమం కోరుకున్నాడు. ఈ రెండూ కోరుకున్నాడు కనుకనే ఆ పిల్లవాడు ఇతరుల యొక్క మేలు కోరుకున్నాడు కనుక ఆ కమ్యూనికేషన్ లో తడబడకుండా ఆ పిల్లవాడు చెప్పగలిగాడు. మూడో విషయం ఏంటంటే మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎథిక్స్, మారల్స్ ఉండి తీరాలి. మన కమ్యూనికేషన్ లో మారల్ వాల్యూస్ ఉండాలి. మన సొసైటీకి ఉపయోగపడాలి, మన సమాజానికి ఉపయోగపడాలి, మన చుట్టుపక్కల ఉన్న సర్కమ్స్టాన్సెస్ కు ఉపయోగపడాలి. మన కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా కొన్ని వేల వందల మందికి అది ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు మన కమ్యూనికేషన్ ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి మిత్రమా, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే మాత్రం ఈ మూడు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఒకటి, నీ కమ్యూనికేషన్ లో కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉండాలంటే నీవు చెప్పే మాటల్లో నిజాయితీ ఉండాలి. రెండవది, ఇతరుల యొక్క మేలు దాగి ఉండాలి. మూడవది, ఎథిక్స్ అండ్ మారల్ వాల్యూస్ అందులో ఉండాలన్నమాట. అప్పుడే అది బెస్ట్ కమ్యూనికేషన్ గా చెప్పబడుతుంది. అప్పుడే మీరు ఒక బెస్ట్ లీడర్ గా ఎదగలరు మిత్రమా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.